అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలవని అమాయక ముఖాలు, పసిపాపల ఆర్తనాదాలు, చెత్త చెదారంలో దొరికింది తిని కడుపు నింపుకునే దృశ్యాలు, చెంపల మీద కన్నీటి దారలు, దిక్కుతోచని బతుకులు, ఎక్కడికో తెలవని జీవిత ప్రయాణాలు, గుండెలను విండే ఘటనలు. ఇవన్నీ ఎక్కడనో జరిగిన యుద్ధ ఫలితాలు కాదు, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ముచ్చట్లు. ఇది ఇజ్రాయెల్ బాంబులేస్తే కూలిన పాలస్తీనా బంగ్లాలు కాదు. రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తే దిక్కులేనోళ్ళైన చిన్న పిల్లలు కాదు వీళ్ళు. రెండో ప్రపంచ యుద్ధంలో తిండి లేక కాగితాలు ఏరుకొని తిన్న వీడియోలు కావివి. ఆఫ్రికా దేశాలల్లో ఆకలికి చెత్త కుప్పల మీద తిరిగే పరాయి దేశం పిల్లలు కాదు వీళ్ళు. మన తెలంగాణోళ్ళే. పాప పుణ్యాలు తెలవని మన మట్టి బిడ్డలే. రేవంత్ రెడ్డి ఏలువడిలా ప్రజాపాలన చేసిన అద్భుత ఫలితాలివి. రైజింగ్ తెలంగాణలో రాలిపోయిన ఆశల సమాధులివి. దిక్కులేని బతుకులు, దీన వాస్తలో చిక్కిన జీవితాలు చూస్తుంటే గుండెలు బరువెక్కి ఎక్కెక్కి ఏడ్చేంత దుఃఖం దన్నుకొస్తున్నది కదా. బుల్డోజర్లు రాక్షసుల తిరుగా హహహహా నవ్వుకుంటా బొమ్మరెల్లా సొంటి ఇండ్లను కూలగొడితే పాలించటోని కుట్రలు తెలవని పసి హృదయాలివి. ఇప్పుడు ఏం జరిగిందో రేపేం జరుగుతుందో ఏడవలేని పసి మనసులు. ఆకలైతే అప్పటి వరకు చెత్తా చెదారం ఏరుకొని తింటున్నారు. ఇది కదా మార్పు అంటే, ఇది కదా డెవలప్మెంట్ అంటే. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అన్ని పెద్దోళ్ళ పాలైనాక పేదోడికి ఏం మిగులుతుంది? ఇసోంటి గొప్ప గొప్ప సన్మానాలు తప్ప బుల్డోజర్ స్ట్రైక్లు, బువ్వ దొరకని రోజులు, బుగ్గాయే బతుకులు. అక్కడెక్కడో ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేస్తే మాట్లాడే పెద్ద పెద్ద నోర్లు ఎందుకు మూగపోయినాయో. రాత్రికి రాత్రే రాజకీయాలు ఏం జరిగినాయో ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? భారతీయులు కాదా వీళ్ళు? హిందువులు కారా? వీళ్ళకు జరిగింది అన్యాయం కాదా? వీళ్ళు తెలంగాణ ముద్దు బిడ్డలు కాదా? ఎవల మీద ఎవరు చేసిన యుద్ధం ఇది? ఎందుకొరకు చేసిన విధ్వంసం ఇది? గోడల మీద అతికిచ్చిన నవ్వే బొమ్మలు ఎందుకు ఏడుస్తున్నాయి? ముద్దు కట్టుకున్న సెల్పులు ఎందుకు ముక్కలు ముక్కలైనాయి? అన్నిటిని ఆగం చేసి అనాథలం చేసిండ్రు కదా. ఎంత గొప్ప పాలన, ఎంత గొప్ప ఏలువడో కదా ఇది. తెలంగాణ తెచ్చుకున్నందుకు, ఇంత మంచి సర్కార్లను ఎన్నుకున్నందుకు గర్వపడదాం, గర్వపడదాం. ఏం సాధించిండ్రు సారు? పేదలను ఏడిపించి ఏం సాధించిండ్రు? ఏం వెలుగబెట్టిండ్రు సారు? సామాన్యులకు గూడు లేకుండా చేసి ఎంత అభివృద్ధిని చేసిండ్రు సారు? రాజకీయాల పేరుతోని మా గుడిసెలకు మిమ్ముల ఎవరు రమ్మన్నారు సారు? మా బతుకులు మారుస్తామని ఎందుకు మమ్ములను నమ్మబలికిండ్రు సారు? ఓట్లు పడ్డాక మీరు గద్దెనెక్కినాక ఆ గూళ్ళనే కూలగొడతారని మా అమాయక బుర్రలకు తట్టలేదు సారు, తట్టలేదు. మా ఇండ్ల ఇటుక పెట్టెల మీద మీరు రాజభవనాలు కట్టుకుంటారా? కట్టుకోండ్రి సారు, కట్టుకోండ్రి. ఈ శిథిలాల మీద మీరు కుర్చీలు వేసుకొని కులుకుండ్రి సారు, కులుకుండ్రి. నోరు లేనోళ్ళం సారు, నొసటి రాత మంచిగా లేనోళ్ళం సారు, తాత తండ్రుల ఆస్తులు అంతస్తులు లేనోళ్ళం సారు, రాజకీయాలు తెలవనోళ్ళం, మీ సీటు మాకి అని కోరనోళ్ళం, మంత్రి పదవులు ముఖ్యమంత్రుల పదవులు గుంజుకోవాలనే ఆలోచన లేనోళ్ళం సారు. అసొంటి మా ఇండ్లను ఎందుకు కూల్చిండ్రు సారు? మీరు తింటున్న పరమాన్నంల జీడిపప్పుకు ఆశపడ్డామా? మాకు ఈ బతుకులు వద్దు, మమ్ములను అందలం ఎక్కిండ్రి అని అడిగినమా? మీ కుర్చీలు గుంజుకునే కుట్రలేమన్నా చేసినమా? ఎత్తులకు పై ఎత్తులేసి ప్రభుత్వాలను కూలగొట్టే కుతంత్రాలు పన్నినమా? ఎందుకు సారు ఇట్లా మా బతుకులను బయటేసిండ్రు? తరాలు కష్టపడ్డా ఒక ఇల్లు కట్టుకోలేని బతుకులు సారు మాయి. అద్దాల మేడల్లా బతకాలి అనే ఆశలేం లేవు సారు మాకు. రెక్కలు ముక్కలు చేసుకొని రేకుల షెడ్డులు వేసుకున్నాం సారు. ప్రకృతికి కోపం వచ్చినా మా ఇండ్లను ముంచుతాయి, రాళ్లవాన దంచి కొట్టినా మా రేకులే పలుకుతాయి. అంతేకాదు అధికారంలో ఉన్న మీకు కోపం వచ్చినా మా ఇండ్లనే కూలగొడతారని ఎరగనోళ్ళం సారు మేము. మా ఈ ఇలువలేని బతుకులైనవి సారు. మాకేదన్నా ఇలువైనది ఉన్నది అంటే అది 5 ఏళ్లకోసారి వేసే ఓటు సారు. ఆ ఆయుధాన్ని ఎట్లా వాడాలనో తెలియక సచ్చి బతుకుతున్న సామాన్యులం సారు. మా ఈ ఆశల శిథిలాల కింద మీ గొప్పలు చెప్పే శిలాపలకాలు పాతుకొండ్రి సారు, పాతుకొండ్రి. ఇంత చేసినా మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి సారు, అన్ని రోజులు ఒక్క తీరు ఉండయి సారు. రామ అంటూ ఇక్కడికి ఎవడు రాజ్యమేలే దానికి రాలేదు సారు. కాకపోతే చేసిన మంచి పనులు ఎల్లకాలం గుర్తుంటాయి, చెడ్డ పనులు మా సొంటి సామాన్యులను ఏడిపిస్తాయి సారు. అంతే, అంతే సారు, అంతే.